బాబా, బాగా పొద్దుపోయింది. దినమంతా నడుము వాల్చకుండా ప్రజాదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు రాత్రి 2 దాటింది. కొంచెం ఈ పాలు త్రాగి నడుము వాల్చండి. నీకు తెలుసు కదా నాకు పాలు ఇష్టముండవని. ఎందుకు పాలు ఇస్తావు నాకు? బాబా, ఇంత శ్రమ పట్ట తరువాత పాలు మంచి శక్తిని ఇస్తాయి. కొంచెం తాగండి బాబా. నీవు వదిలిపెట్టవు కదా. బయట ఎవరున్నారు? బాబా, ఇంతకు ముందే ఆది కేడిఆర్ఎంలు వెళ్ళిపోయారు. రేపు ఉదయం నీ షష్ఠి పూర్తి ఘనంగా చేయడానికి గణపతి గారింటి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం అందరూ ఈ సందర్భంగా రాత్రంతా జాగరణ చేస్తున్నారు. పెనుగొండలో ప్రజాదర్శనం ఎలా జరిగింది? అందరూ సంతోషించారా? బాబా, మీ దర్శనం ఎవ్వరికైనా ఎప్పటికైనా ఆనంద సాగరంలో ముంచెత్తుతోంది. కానీ ఇప్పుడు ఆ మాటలు వద్దు. కొంతసేపు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోండి. సరే, నీవు నా మాట విననే వినవు. బాబా, ఇప్పుడు సమయం 3 కూడా కాలే. ఒక గంట కూడా మీరు రెస్ట్ తీసుకోలేవు. నేను 4:45కి గణపతిని మిగతా వారిని కలవాలి. వెంటనే స్నానానికి నీళ్లు వేడి చెయ్. ఆలస్యం చేయు. ఈయన పట్టుమని 15 నిమిషాలు కూడా నిద్రపోలేదు. ఇప్పుడు స్నానం అంటారు. ఏమో బాబా, ఇక్కడ స్టవ్ లేదు, పొయ్యి లేదు. వేడి నీళ్ళు ఎట్లా? బయటకి వెళ్ళి ఎండిపోయిన పుల్లలేమైనా వెతకాలి. అని ట్రావెలర్స్ బంగ్లో ఆవరణలోకి వచ్చి వెతుకుతుంటాడు. ఇంతలో నీడలో గేటు వద్ద ఎవరో వ్యక్తులున్నట్లు కనిపెట్టి గేటు దగ్గరికి వెళతాడు. అక్కడ చాలీ చాలని వెలుగులో ఒక వ్యక్తి 10 ఏళ్ల బాలికతో నిలబడి ఉండడం చూస్తాడు. ఆ వ్యక్తి తలపైన ఒక పాత్రతో ఉన్నాడు. आप कौन? यहाँ क्यों आए हो? आप नहीं जानते क्या अब यहाँ आना मना है? I am Bapiraju. She is my daughter Uma. We got hot water for Baba's spa. Please accept. Oh, thank God. బాబా స్నానానికి కావలసిన వేడి నీళ్ళు వచ్చింది. ఎంత అదృష్టం నాది. చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. మీ మేలు ఎప్పుడూ మరువలేను. బాబా, వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి. స్నానం చేయండి. ఏరోజ్, నేను చెప్పే వరకు నాతో ఏ విషయం మాట్లాడవద్దు. స్నానం అయిన వెంటనే మనం గణపతి ఇంటికి వెళ్ళాలి. ఏమిటిది? బాబా స్వయంగా వేడి నీళ్లు ఎట్లా వచ్చాయో అడుగుతాననుకుంటే అడగలేదు. పైపెచ్చు ఏ విషయాలు మాట్లాడవద్దన్నారు. సరే, ఈ విషయం బాబాతో తరువాత చెప్తాను. కొవ్వూరులో బాబా బృందానికి లాంచ్లో బస ఏర్పాటు చేశారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ సమయంలో బాబా, నిన్న రాత్రి తాడేపల్లి గూడెంలో ముందు కృష్ణారావు గారిని పిలువు. అట్లాగే రామలింగేశ్వరరావు ఇంకా మిగతా కొవ్వూరు ప్రేమికులను పిలువు. అలాగే బాబా. కొంతమంది కొవ్వూరు ప్రేమికులు వచ్చి బాబాను కలుస్తారు. దీనితో ఆ రోజు కొవ్వూరులో బాబా కార్యక్రమం ముగుస్తుంది. 2 సంవత్సరాలు గడిచాయి. అది 1956వ సంవత్సరం. బాబా సతారాలో గ్రాఫ్టన్ బంగ్లోలో ఉన్నారు. బాబా ఎదుట క్రింద వరుసగా ఆదికే రాణి, రంజు అబ్దుల్లా, రెండు విలియం డాంకిన్, ఎరిచ్ కూర్చొని ఉన్నారు. రంజు, నేను చెప్పిన విధంగా ట్రస్ట్ డీడ్ తయారైందా? ఎవరైనా లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూశారా? బాబా, ట్రస్ట్ డీడ్ మీరు చెప్పిన విధంగా తయారైంది. లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీస్ తయారైందా? బాబా, నిన్న రాత్రి నేను మీకు గుర్తు చేసిన విధంగా పుకార్ తరువాత కేశవనారాయణ నిగం గార్ల పేర్లు మనం చేర్చాలి. అవును రంజు,
వాళ్ళిద్దరి పేర్లే గాక శత్రుఘ్న కుమార్ ఇంకా వై రంగారావు పేర్లు కూడా ఆ లిస్టులో చేర్చండి. సరే బాబా. బాబా, ఇది ఏమీ బాగాలేదు. రోజు మీరు ఇట్లా దిగులుతో కూర్చొని ఉంటే బాధగా ఉంటుంది. నాతో చిన్న పిల్లవాడిలాగా బెనిఫిషియరీస్లో వాడి పేరు చేర్చమంటారు, కానీ పేరు అడిగితే వాడు అంటారు తప్ప పేరు చెప్పరు. ఏ వివరాలు చెప్పరు. నెల రోజులుగా ఇదే తంతు. ఏమి చెయ్యాలో నాకు అంతుపడడం లేదు. మీకు ఎన్నో పేర్లు చెప్పా, మీరు వాడు అంటారు తప్ప ఇంకా ఏమి చెప్పరు. దేవుడా, నేనేం చేయాలి? ఈరోజ్ వాడే. వాడు నాకు గూడెంలో వేకువజామున స్నానానికి వేడి నీళ్లు తెచ్చినవాడు. హా, బాబా, అవును. నేను 2-3 సార్లు అతడి వేడి నీళ్ళ సాయం గురించి మీకు చెప్దామనుకున్నాను. కానీ ప్రతిసారి మీరు నా మాటను ఆదిలోనే త్రుంచివేశారు. నేను అతనికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాను. నేను అతనితో నీ సాయం ఎప్పుడు మరువలేనన్నాను. కానీ 2 ఏళ్లలో మొత్తం మర్చిపోయాను. కానీ మీరు థ్యాంక్స్ చెప్పకపోయినా అతని మీద అపార ప్రేమతో శ్రీరాముడు ఉడతను చేరదీసినట్లు మీరు అతన్ని ట్రస్ట్ బెనిఫిషరీగా చేస్తున్నారు. అతడు నిజంగా చాలా ధన్యుడు. మీ చరిత్రలో అతడు ఎల్లకాలం బుడత సాయం చేసిన వాడిగా నిలిచిపోతాడు.